చికెన్ చేయాలి అని అంటే అది కూడా ఇంట్లోనే తయారు చేస్తారు. మంచి చికెన్, ఫ్రైడ్ చికెన్ కావాలి, సో ఇంట్లో తయారు చేసుకుని తినండి. అదే ఫ్రైడ్ చికెన్ బయట తిన్నారంటే ఆయిల్ అనేది రిపీటెడ్ ఆయిల్స్ అయిపోయినాయి. అంటే 2-3 టైమ్స్ కన్నా ఎక్కువగా రిపీట్ చేసి డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్లో చాలా కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్కి కారకాలైన ఉంటాయి పదార్థాలు ఉంటాయి కనుక అవి మంచివి కాదు. అది ఒక్కసారి లోపలికి వెళ్ళినాయి అంటే అవి అలానే సెటిల్ అయ్యి కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంటుంది అనమాట కార్సినోజెనిక్ ఆ తత్వం అనేది. సాయంత్రం ఈ టైం కల్లా ఫినిష్ చేయాలి. మరి 10-9 ఆ టైం వరకు కాకుండా మ్యాక్సిమం 8 వరకు డిన్నర్ ఫినిష్ చేసుకునేలాగా చూసుకోవాలి. 2 పూట్ల మీకు కీరా, సాలడ్స్ అవి ఎక్కువగా ఉండే విధంగా చేసుకోవాలి. సో మన తోటలో పెంచేవి, మనకి తోటలు లేవనుకోండి, మనకి పెరట్లో లేవు, సో కుండీలో పెంచుకోండి. కొంచెమైనా ఆకుకూరలు అయినా సరే అవి చాలా మంచిది. ఆకుకూరలు రోజు ఇంక్లూడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ మొత్తం విటమిన్లు అవన్నీ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఆకుకూరలు కంపల్సరీ, ఒక ఆకుకూర ముద్ద మీకు టైం లేదు అని అంటే పప్పులోనే లేదా 1-2 వెజిటబుల్స్ మిక్స్డ్ చేసుకొని ఎక్కువ కర్రీ తినడం, అలాంటివి అనేవి చాలా ముఖ్యమైన ప్లానింగ్స్.